వైశాఖ పౌర్ణమి రోజున పొరపాటున కూడా ఇంట్లో ఈ కూర వండితే ఎంతటి శ్రీమంతుడికైనా దురదృష్టం పట్టుకుంటుంది. చేతిలో పైసా మిగలదు, అప్పు కూడా పుట్టదని పండితులు చెబుతున్నారు. పౌర్ణమి రోజున స్త్రీలు ఈ కూర వండినా తిన్నా అపర కుబేరులు అవుతారు. మరి వీటి గురించి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక విషయంలోకి వెళ్తే, వైశాఖ పూర్ణిమ, దీనినే మహా వైశాఖి, బుద్ధ పూర్ణమి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఆధ్యాత్మిక సాధనలు చేయడం ద్వారా అధిక ఫలితాలను పొందవచ్చని చెబుతుంటారు. ఈ రోజున గౌతమ బుద్ధుడు జన్మించాడని, అలాగే ఇదే రోజున జ్ఞానోదయం పొందిన రోజని చెబుతుంటారు. బుద్ధుడు భూమండల ప్రభువైన సనత్కుమారులు పరమ గురువుల పరంపర మధ్య వారధిగా ఉంటాడని, అందువల్లే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. భూమండల ప్రభువు ఆవాసమైన ఉత్తర హిమాలయ పుణ్యశ్రేణులలో ఉన్న శంబళ కేంద్రం నుంచి ప్రేరణ వస్తుంది. దశావతారమైన కల్కి శంబళ గ్రామం నుంచి అవతరిస్తాడని భాగవత పురాణంలో ఉంది. భారతదేశంలో బౌద్ధ మతాన్ని స్వీకరించిన ప్రజలు తెల్లని దుస్తులను ధరించి మాంసాహారం తినరు. ఈ రోజున కేవలం ఖీర్ మాత్రమే తింటారు. బుద్ధుడికి ఒక మహిళ ఒక గిన్నెలో పాలు మాత్రమే సమర్పించిందని చెబుతుంటారు. ఈ రోజున బౌద్ధులు చుట్టుపక్కల వర్గాల నుంచి పగోడాల వరకు రంగురంగుల పల్లకీలలో ఊరేగింపులు నిర్వహిస్తారు. అలాగే బోధి చెట్టు మొదట్లో నీరు పోసి నైవేద్యం సమర్పిస్తారు. అక్కడే ధ్యానం చేస్తారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా బీహార్లోని బోధ్గయాలో ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన మహాబోధి ఆలయాన్ని చాలా మంది భక్తులు సందర్శిస్తారు. ఇక్కడే బుద్ధుడు జ్ఞానోదయం పొందాడని చెబుతుంటారు. పౌర్ణమి తిథి తెలుగు వారికి చాలా ప్రత్యేకం. ఎందుకంటే పౌర్ణమి నాటి నక్షత్రం ఆధారంగానే మన నెలలను ఏర్పరచుకున్నాం. వాటికి అనుగుణంగానే మన పెద్దలు వ్యవసాయ సాంప్రదాయాలు కొనసాగించేవారు. పౌర్ణమి నాటి చంద్రుడు నిండు సామర్థ్యంతో ఉంటాడు. మన మనస్సు మీద చంద్రుడి ప్రభావం గణనీయంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతుంటారు. అందుకే పౌర్ణమి నాడు ఉవ్వెత్తున ఎగిసే మనసును స్థిరం చేసుకునేందుకు, దాని శక్తిని బలపరుచుకునేందుకు ఈరోజు జలతపాలు ధ్యానం చేస్తే మంచిదని చెబుతూ ఉంటారు. పౌర్ణమి శుభ సందర్భంగా ఈ తప్పులు అస్సలు చేయొద్దు. పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు కాబట్టి ఈరోజు ఎవ్వరితోనూ వాదించకండి. దురుసుగా ప్రవర్తించడం, దూషించే మాటలు మాట్లాడడం వంటి తప్పులు చేయవద్దు. ఈ రోజున నాన్ వెజ్, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల జీవితంలో కష్టాలు వస్తాయి. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఒక నిస్సహాయుణ్ణి లేదా పేదవాడిని అవమానించడం వల్ల మీరు చేసే దానాలు పుణ్యాల ఫలం వృధా అయిపోతాయి. ఈ పవిత్రమైన రోజు గోర్లు జుట్టు కత్తిరించడం చేయొద్దు. అలా చేస్తే అది జీవితంలో ఇబ్బందులను ఆహ్వానిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.